హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. మీలో చాలామందికి ఐడియా ఉంది కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది. నేను ఈరోజు అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే మేక్ చేసి చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్తో డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ మెటీరియల్స్తో కూడా బ్యాంగిల్స్ మేక్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు జ్యువెలరీ మేకింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి డిఫరెంట్ మెటీరియల్స్ని ఫ్యాబ్రిక్తోనూ అండ్ క్విల్లింగ్ పేపర్తోనూ డిఫరెంట్గా చేశానమాట. ఈరోజు అయితే సింపుల్గా సిల్క్ థ్రెడ్తోనే చేస్తున్నాను, బట్ కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను అనమాట. మల్టీ కలర్తో మేక్ చేస్తున్నాను. మనం మల్టీ కలర్తో మేక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి శారీకైనా డ్రెస్కైనా కానీ ఈజీగా పేర్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ చేస్తున్నానండి వీడియోస్ అయితే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కనుక జ్యువెలరీ మేకింగ్ చాలా ఉన్నాయి వీడియోస్, ఒకసారి అయితే వాచ్ చేయండి. మనం చక్కగా ఇంట్లోనే టీవీ చూస్తూ టైం పాస్గా డిఫరెంట్ స్టైల్స్లో మనకి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ని అయితే మేక్ చేసుకోవచ్చు కదా. సో మనం బయట కూడా కొనుక్కోవచ్చు అండి, బట్ మన నెంబర్ ఆఫ్ షాప్స్కి వెళ్ళి చూసి, ఎందుకంటే మన డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ వెతుక్కుని కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే మనం చక్కగా ఇంట్లో మేక్ చేసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ అయితే మనం మేక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈరోజు నేను ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇవి వచ్చేసి అన్నీ కూడా సిల్క్ థ్రెడ్స్ అండి. మనం సిల్క్ థ్రెడ్స్ బ్యాంగిల్స్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇట్లా 5 కలర్స్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉండే బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. సో దీనికి ఈ 5 కలర్స్ని అయితే రోల్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఒక కలర్ అయితే తీసుకుని మనం దాన్ని ఒక 50 లైన్స్ అయితే రోల్ చేసుకోవాలి. సో గ్రీన్ కలర్ తీసుకొని ఇట్లా ఒక 50 టైమ్స్ అయితే రోల్ చేసుకుంటున్నానండి. మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్కి ఏ విధంగా రోల్ చేసుకుంటామో అలాగే ఇలా ఒక 50 టైమ్స్ అయితే రోల్ చేసేసుకుంటున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ గట్టిగా పట్టుకుని ఇట్లా కట్ చేసేసుకుని మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. సో 5 కలర్స్ కూడా మనం ఇట్లాగే రోల్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. ఇట్లా 5 కలర్స్ కూడా నేను అన్నీ కూడా ఇలా రోల్ చేసి పెట్టుకున్నానండి. మనం ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసుకుంటే మనకి లైన్స్ అన్నీ సపరేట్ అయిపోకుండా ఉంటాయి. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఈ బ్యాంగిల్ ఉంది కదా, ఇవి నేను 5 కలర్స్ చేసుకుంటున్నాను కాబట్టి 5 ఈక్వల్గా రావటం కోసం అయితే మార్కర్తో అయితే మనం మార్క్ చేసుకోవాలండి. సో ఇట్లా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఒక్కొక్క కలర్ని రోల్ చేయాలి అనేది 5 ఈక్వల్ పార్ట్ లాగా తీసుకొని అయితే మనం ఇలా మార్క్ చేసుకొని ఒక్కొక్క కలర్ని ఇలా మనం మార్క్ చేసుకున్న దగ్గర స్టార్ట్ చేసి ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్గా నేను 5 డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. సో ఇట్లా లోపల ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. బ్యాంగిల్కి వచ్చేసి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక కలర్ని అయితే తీసుకొని ఇలా హోల్డ్ చేసి పట్టుకుని నార్మల్ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదేవిధంగా ఇలా మనం ఇంకొక ప్లేస్లో సెకండ్ మార్క్ చేసుకున్న వరకు ఇలా మనం థ్రెడ్ని అయితే రోల్ చేసుకోవాలి. ఇవి బ్రాడ్గా చేసుకుంటున్నానండి. బ్యాంగిల్స్ కొంచెం బ్రాడీ తీసుకున్నాను, కావాలంటే మీరు సన్నగా ఉండేవి కూడా తీసుకోవచ్చు. సో ఇలా మల్టీ కలర్స్ కూడా మన ఇష్టం అండి, మనకి నచ్చిన కలర్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మార్క్ చేసుకున్న వరకు ఇది రోల్ చేసేసి లోపల వచ్చేసి గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి ఈ థ్రెడ్స్ అన్నీ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడే గ్లూ అప్లై చేసుకుని నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే తీసుకోవాలి. సో
ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం మనం ఈవెన్గా ఇలా అనుకుంటూ నెక్స్ట్ మార్క్ చేసుకున్న వరకు అయితే రోల్ చేసేసాను. సో చూసారు కదా, ఇక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసేసి ఈ థ్రెడ్స్ అన్నీ లోపల కానీ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లాక్ని కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనమైతే రోల్ చేసుకోవాలి. ఇలా మనం డ్రెస్కి తగ్గట్టు ఏ కలర్స్ అయినా సరే చూస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ లోపలికి అంటించేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను. సో థ్రెడ్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ తీసుకున్నానండి. వైట్ కలర్ని ఇలానే రోల్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఈవెన్గా అనుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇది కూడా రోల్ చేసుకున్న తర్వాత లోపలికి థ్రెడ్స్ పెట్టుకుని సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ని అయితే రోల్ చేసుకుంటున్నానండి. సో మనకి ఈ బ్లూ కలర్ రోల్ చేసుకుంటే 5 కలర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవి చాలా ఫాస్ట్గా మేక్ చేసుకోవచ్చు. 5 కలర్స్ అనే కాదండి, 6 కలర్స్తో చేసుకోవచ్చు, 4 కలర్స్ అట్లా కూడా చేసుకోవచ్చు. మనకి ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి, ఇట్లా బ్యాక్ సైడ్ అయితే నేను గ్లూ అప్లై చేసేస్తున్నాను. సో బ్యాంగిల్ మొత్తం ఇలా 5 కలర్స్తో అయితే రోల్ చేసుకున్నానండి. సో ఇలాంటిది ఇంకొక బ్యాంగిల్ కూడా మేక్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 బ్యాంగిల్స్ అయితే రోల్ చేసుకున్నాను. మనం కావాలి అంటే సింపుల్గా ఇట్లా అయినా వేసేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మనం ఈ 2 కలర్స్ని యాడ్ చేసిన దగ్గర ఇక్కడ కుందన్స్ కానీ లేదు స్టోన్ లైన్ కానీ మనం ఎలాంటి అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక డిజైన్, ఇలా ప్లెయిన్గా వేసుకున్నా కూడా సింపుల్గా బాగుంటుంది. సో నేనైతే సింపుల్గా ఇలాగే ఉంచుకుంటున్నానండి. అండ్ చెప్పాలంటే మన దగ్గర సన్న బ్యాంగిల్స్ ఇట్లా బ్లూ కలర్, వైట్ కలర్, బ్లాక్ ఎనీ కలర్ అయినా సరే మనం సైడ్స్ కూడా యాడ్ చేసుకుని కూడా హెవీగా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ప్లెయిన్గానే ఉంచుకుంటున్నాను. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు.
సో బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే ఇలా ఉన్నాయండి. మనకి మల్టీ కలర్ కాబట్టి ఎలాంటి డ్రెస్కైనా సరే మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట. డ్రెస్సెస్ కంటే కూడా శారీస్ మీద అయితే చాలా బాగుంటాయి. నేను వచ్చేసి 2/4 సైజులో అయితే మేక్ చేశాను. ఇవేంటంటే మా పాపకి కానీ నాకు కానీ ఇద్దరికి కూడా సెట్ అవుతుంది అనమాట ఈ సైజ్ అయితే. సో చెప్పాలంటే మనం ఈ 2 కలర్స్ మధ్యలో కావాలంటే ఏదైనా స్టోన్ లైన్ కానీ, కుందన్స్ కానీ, లేకపోతే జరీ కానీ ఎలా అయినా పెట్టి మేక్ చేసుకోవచ్చు. బట్ నేనేంటానంటే ఇలా ప్లెయిన్గానే బాగుంది అని నాకు అనిపించింది. సో ఇలా నేను వదిలేసాను. సో మనం సింపుల్గా ఇంట్లోనే డిఫరెంట్ స్టైల్స్లో అయితే బ్యాంగిల్స్ మేక్ చేసుకోవచ్చు కదా. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.